ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ విధంగా హాలో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా డైమండ్ షేప్‌లో ఉండే బ్లర్ ఎఫెక్ట్, ఈ విధంగా మనకు లవ్ షేప్‌లో ఉండే బ్లర్ ఎఫెక్ట్, ఈ విధంగా మనకు హెక్సాగాన్ బ్లర్ ఎఫెక్ట్, ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ మీరు మీ వీడియోస్‌లో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ఎఫెక్ట్ మనకు అలైట్ మోషన్ యాప్‌లో కానీ, క్యాప్‌కట్ యాప్‌లో యూజ్ చేసి ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చని. సో క్యాప్‌కట్ యాప్‌లో అయితే ఈ విధంగా ఎఫెక్ట్‌ని అయితే మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య క్యాప్‌కట్‌లో మనకు చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. నో ఇంటర్నెట్ కనెక్షన్ అనే ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అయితే మనం ఇలాంటి 4 ఎఫెక్ట్స్‌ని కూడా మనం చాలా సింపుల్‌గా ఒక ఎడిటింగ్ యాప్‌లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటే ఈ 4 ఎఫెక్ట్‌ని కూడా మీరు ఈజీగా మీ వీడియోస్‌లో అప్లై చేసుకోవచ్చు. సో అందుకోసం మనం యూజ్ చేసుకోవాల్సిన అప్లికేషన్ వచ్చేసి వీటా ఎడిటింగ్ యాప్. ఇది మనకు ప్లే స్టోర్‌లో ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటుంది. ఇందులోంచి మనం వాటర్ మార్క్‌ని కూడా ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు వాటర్ మార్క్ ఉంటుంది. దీన్ని మనం ఈ విధంగా ఆన్‌లో ఉంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇందులో వీడియో ఎడిట్ చేసినా కూడా వాటర్ మార్క్‌ని ఈజీగా ఆఫ్ చేసుకోవచ్చు. సో మంచి అప్లికేషన్. ఇందులో మనకు ఎలాంటి బ్లర్ ఎఫెక్ట్ అయినా మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మన వీడియోస్‌లో. ఇప్పుడు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి గ్యాలరీ నుంచి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఈ విధంగా ఈ 4 టైప్స్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్‌ని కూడా మనం ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇందులో ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు సర్కిల్ షేప్‌లో ఉండే హాలో బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు బ్లింక్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ హాలో బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్‌ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్పీడ్ కానీ ఇక్కడ ఫిల్టర్స్ని వీటన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ని 0 చేసుకోండి మీరు. అయితే ఈ విధంగా ఈ హాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది మన వీడియోస్లో వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు ఎంతవరకు కావాలో ఇక్కడ ఈ బ్లర్ ఎఫెక్ట్ అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు డైమండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో అది చెప్తాను. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బ్లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు బాక్స్ బొకే అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు డైమండ్ షేప్లో ఉండే ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని కూడా మనం ఎంతవరకు డ్యూరేషన్ కావాలో అంతవరకు ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ హెక్సాగాన్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ లవ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ సో కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫిగర్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఫిగర్ బ్లర్ అని ఈ ఫిగర్ బ్లర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫిగర్ బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ దీని మీద అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ షేప్స్ ఉంటాయి. ఇక్కడ మనకు హెక్సాగాన్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ రౌండ్ సర్కిల్ షేప్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనకు సర్కిల్ షేప్ ఎఫెక్ట్ అయితే స్టార్టింగ్లోనే యాడ్ చేసుకున్నాం. ఇక్కడ హెక్సాగాన్ బ్లర్ ఎఫెక్ట్ని చూస్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ని 0 చేసుకొని ఇక్కడ స్కేల్ని అంతే యూజ్ చేసేయాలి. స్పీడ్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లవ్ షేప్లో బ్లర్ ఎఫెక్ట్. సో సేమ్ ఇది కూడా ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫిగర్ బ్లర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఈ లవ్ షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. లవ్ షేప్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ లవ్ షేప్ బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో టోటల్గా మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా ఈ హాలో బ్లర్ ఎఫెక్ట్, సర్కిల్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ డైమండ్ షేప్లో ఉంటే ఈ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా హెక్సాగాన్ బ్లర్ ఎఫెక్ట్ మనకు ఇక్కడ ఈ షేప్లో ఉంటే నెక్స్ట్ ఇక్కడ మనకు లవ్ షేప్లో ఉండే ఈ లవ్ బ్లర్ ఎఫెక్ట్. ఈ 4 టైప్స్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్ని కూడా మనం ఫ్రీగా వీటా ఎడిటింగ్ యాప్లో మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటి మధ్యలో మనం స్ప్లిట్ చేసి షేక్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకు చాలా రకాల ఎఫెక్ట్ ఉంటాయి. చాలా బాగుంటాయి. మనకు క్యాప్‌కట్ యాప్లో ఉండే కొన్ని ఎఫెక్ట్స్ మనకు ఇందులో చాలా వరకు మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మనం దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు 1080p అండ్ మీకు ఫ్రేమ్ రేట్ ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 4 టైప్స్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్ని మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా.